నాకు తెలిసి మీలో చాలా మందికి వినాయకుడికి ఇష్టమైన వెలగపండు తెలిసే ఉంటుంది. అయితే వినాయకుడికి ఇష్టమైన ఈ పండు చెట్టులో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ వెలగ చెట్టు శాస్త్రీయ నామం లిమోనియా అసిడిసిమా. దీని ఆకులు, పండు, గింజల్లో ఔషధ గుణాలు ఉండడం వల్ల దీనిని ఆయుర్వేద వైద్యంలో విరివిగా ఉపయోగించేవారు. ముఖ్యంగా వాంతులతో బాధపడేవాళ్లు వెలగ ఆకుల రసాన్ని 2 స్పూన్లు తాగితే వాంతులు కంట్రోల్ అవుతాయి. ఇంకా మోషన్స్ తో బాధపడేవాళ్లు వెలగపండు గుజ్జులో ఉప్పు కలిపి దంచి పరగడుపున తింటే మోషన్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇక ఆకలి మందగించడం వల్ల ఏం తినలేక బాధపడేవాళ్లు బాగా పండిన వెలగపండును నిప్పుల్లో కాల్చాలి. ఆ తరువాత దాని గుజ్జులో సొంఠి, మిరియాల పొడి కలిపి డైలీ తీసుకుంటే ఆ సమస్య తగ్గిపోతుంది. ఇక కీళ్ల నొప్పులతో బాధపడేవాళ్లు వెలగ చెట్టు బెరడును దంచగా వచ్చిన రసాన్ని 20 ml సేవిస్తే కీళ్ల నొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక పొరపాటున ఎవరినైనా ఎలుక కరిస్తే అక్కడ వెలగ గింజల నుండి తీసిన తైలమును రాస్తే ఎలుక విషం హరిస్తుంది. ఇంకా చెప్పాలంటే జ్వరం వచ్చినప్పుడు బెడ్ మీద వెలగ ఆకులను పరిచి వాటిపై నిద్రపోతే జ్వరం త్వరగా తగ్గిపోతుంది. ఇక చర్మ వ్యాధులను నయం చేయడంలో కూడా వెలగ బెరడు సహాయపడుతుంది. అయితే ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ కలిగించినప్పటికీ దీనిని ఉపయోగించే ముందు ఆయుర్వేద వైద్యుని సలహా తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటివి ఇంకా ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి. నేచర్ క్యూర్ ద్వారా వాటిని మీకు పరిచయం చేసే మా ప్రయత్నం మాత్రం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వీడియో ద్వారా మంచి విషయాన్ని తెలుసుకున్నాము అని ఫీల్ అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి. మీ సపోర్ట్ మాకు మరింత కొత్త సమాచారం అందించడానికి బూస్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ.